జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇక వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. మీకు దేవుడి ఆశీర్వాదం లభించుంటే అక్కడే మీకు అనుగ్రహం దక్కుతుంది. మనవడా, వెళ్ళు, పంతులు గారు చెప్పినట్టు చేయి. అలేఖ్య, ఆ మహాదేవుని అనుగ్రహం కోసం వచ్చావు కదా, అక్కడ ప్రదక్షిణ చేయాలి. ముందు అమ్మవారి ప్రదక్షిణాలు చేయండి అమ్మా, తర్వాత అయ్యవారివి. సెటప్ అంతా అక్కడ పెట్టాం కదా, ముందు ఇక్కడికి వెళ్ళమంటాడేంటి? సర్లే, చివరికి వెళ్లేది అక్కడికే కదా. చివరికైనా అయ్యవారి దగ్గరికి చేరాల్సిందే కదా పంతులు గారు. నాకు దేవుడి అనుగ్రహం దక్కడం అంటే నా కళ్ల ముందు వైదేహి సాక్షాత్కరించడమే. నా పూజ ఫలించుంటే వైదేహి కళ్ళు తెరుస్తుంది, నా కళ్ల ముందుకొస్తుంది. అయ్యా, మీరు భక్తులకు పసుపు కుంకాలు దాన ధర్మాలు చేయండి. అలాగే పంతులు గారు, అలాగే చేస్తాం. నీకేం కలదా? నాకేం కాలేదు. అయ్యో, ఏయ్, ఎవరు నువ్వు? చూసుకోనక్కర్లేదా? కళ్ళు కనిపించట్లేదా? అయ్యో సారీ అండి, చూసుకోలేదు. ఏదో కంగారుగా వెళ్ళబోతూ కాలు స్లిప్ అయి జారిపడ్డాను. నేను కావాలని చేసింది కాదు. సారీ అండి. గొప్ప పని చేసావులేవయ్యా, వెళ్ళు. సారీ అండి. ఏవి అనుకోకండి, ఏదో పొరపాటున నా చేతి కుంకుమ మీ నుదుటం తాగింది. ఐఎమ్ రియల్లీ సారీ. చేసినంత చేసి మళ్ళీ సారీ ఏంటారు? సారీ ఐఎమ్ సారీ అండి. ఈ అలేఖ్య మీద ఎంత మోజుపడ్డా దేవాంష్కి అంటగట్టి రాజ్యాధిపతి పదవి కొట్టేద్దామని నన్ను నేను ఎంతో కంట్రోల్ చేసుకుంటే ఇప్పుడు వీడెవడో వచ్చి మీద పడి నుదుటిన బొట్టు పెట్టేశాడు. ఓ, ఇదేదో నాకు జరిగినా బాగుంటది. ఇలా జరిగిందేంటి ఊర్మిళ? దేవాన్స్ చేత్తో నుదుటిన బొట్టు పెడతాడు అనుకుంటే వాడెవడి చేత్తోనో బొట్టు పెట్టించుకోవాల్సి వచ్చిందేంటి? అంటే మా పెళ్లికి దేవుడు ఆశీర్వాదం లేనట్టేనా? అంతే అయి ఉంటుంది. లేకపోతే మనం ఒకటి తెలిస్తే దేవుడు ఇంకొకటి జరిగేలా ఎందుకు చేస్తాడు? నువ్వు నోరు మూస్తావా? అలేఖ్య, ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు. అసలు వాడెవడు నా నుదుటిన కుంకుమ పెట్టడం ఏంటి? అలేఖ్య, అదేం పట్టించుకోవద్దని చెప్పాను కదా. గుళ్ళో పూజారి నుదుటిన బొట్టు పెడతాడు కదా, ఇది కూడా అంతే అనుకో. లేదు ఊర్మిళ, నాకెందుకో ఇది జరగదేమో అనిపిస్తోంది. అంత పెద్ద లాయర్ అయ్యుండి ఇంత సెంటిమెంటల్ గా ఎలా ఆలోచిస్తావా లేఖ్య? జరగదనుకున్న దాన్ని జరిగేలా చేస్తేనే కదా. అవునవును, వైశాలినే కదా. వైశాలిని, కానీ అక్కడ వాళ్ళిద్దరినీ చూస్తుంటే అలా అనిపించడం లేదే. నువ్వు ఎప్పుడు గుర్తుపడతావా అని ఎదురు చూశాను బావా. ఏ క్షణమైనా నన్ను గుర్తిస్తావని నమ్మకంతోనే ఉన్నాను. కానీ ఎప్పుడైతే నిశ్చితార్థానికి ఒప్పుకున్నావో
ఇక ఆశలు పెట్టుకోవటం అనవసరం అనిపించింది. నీ వేలికి ఉంగరం తొడిగిన మరుక్షణమే ఈ ప్రాణాలు వదిలేయాలనిపించింది. కానీ ఇంకా ఈ ప్రాణాలున్నాయంటే నిశ్చితార్థం జరగకపోవడమే కారణమేమో బావా. నీ చేతి వేలికేమైంది బావా? ఇక్కడ కాదు వైదేహి, ఇలా రా చెప్తా. ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నాడు? ఏదో జరుగుతోంది ఊర్మిళ. దేవాంశ్ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది. ఇన్నాళ్ళు వైశాలితో ప్రవర్తించినట్టుగా ఇప్పుడు ప్రవర్తించడం లేదు. అలేఖ్య, కంగారు పడద్దని చెప్పానా? మళ్ళీ ఇక్కడికొచ్చి తనే వైదేహి అని విసిగిస్తుంటే బయటికి పంపిస్తున్నట్టున్నాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను విషయం కనుక్కొనొస్తా. బావా, అవును, నువ్వు నా వైదేహివే. నిన్ను మొదటిసారి చూసినప్పుడే వైదేహివి అనిపించింది. కానీ కాదనడానికి కారణాలు ఎన్నో. నువ్వు సంతకం పెట్టినప్పుడు నువ్వే ఖచ్చితంగా వైదేహివి అని తెలిసిపోయింది. దేవాయి అంటే దేవాంశ్ వైదేహి. మళ్ళీ కాదనడానికి మరో కారణం ఉంది. నువ్వే వైదేహివి అని నమ్మిన ప్రతిసారి మరో ప్రశ్న మొదలవుతుంటే దిక్కు తోచలేదు వైదేహి. కానీ నిశ్చితార్థానికి కొన్ని క్షణాల ముందే తెలిసిపోయింది నువ్వే నా వైదేహివని. అందుకే నా జీవితంలోకి మరొకరు రావడం కాదు కదా, నా వేలును కూడా తాకనివ్వకూడదనుకున్నాను. ఆ రోజు గురువు గారు చెప్పారు కదా బావా, ఎన్ని ఆటంకాలొచ్చినా మన బంధంలో మరొకరికి చోటు ఉండదని. చివరికి అదే నిజమైంది. ఇక నన్నెవరూ వైశాలి అనరు కదా బావా. నాకు ఇంటికి సంబంధం లేదు అని అనలేరు కదా. నేను మీ వైదేహినని ధైర్యంగా వాళ్ళకి సమాధానం చెప్తారు కదా. మన బంధం బలమైంది వైదేహి. బ్రతికినంతకాలం నువ్వు నాదానిగా, నేను నీవాడిగా ఉంటాం. చావులో కూడా మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. కాని తరతరాలుగా ప్రేమకి పరీక్ష ఎదురవుతూనే ఉంది. ఇప్పుడు మన బంధానికి కూడా ఎదురవుతుంది వైదేహి. ఇంకొంతకాలం నువ్వు నా వైదేహిగా కాదు, వైశాలిగానే బ్రతకాలి, తప్పదు. ఈ పచ్చని తాంబూలం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నువ్వు ఈ ఇంటి కోడలివి. మీరు చెప్పేది నిజమే కదా మావయ్య? ఈ దశరథ రామయ్యకు మాటంటే ప్రాణం. ఆ మాట తప్పిన రోజు మనిషే మిగలడు. అర్థమైంది బావా. మావయ్య గారన్న మాట కోసమే కదా. అమ్మా, భయపడొద్దమ్మా, ఇక్కడ ఎవ్వరూ లేరు. చూసి చాలా రోజులైంది కదా, చూద్దామని వచ్చాను. అసలు మేము ఇక్కడున్నామని నీకెవరు చెప్పారు? అది వైదేహిని దేవాంశ్. వైదేహిని తీసుకొచ్చానమ్మా. ఏంటి, వైదేహిని తీసుకొచ్చావా? ఎప్పుడో చనిపోయిందని నువ్వు తీసుకురావడం ఏంటి? చనిపోవడం ఏంటమ్మా, మీ ఇంట్లోనే ఉంది కదా. తను వైశాలి కాదమ్మా, నీ కోడలు వైదేహి. ఓ, ఇద్దరు కలిసి మళ్ళీ నాటకాలు ఆడుతున్నారా? ఎప్పటినుంచో కనిపించట్లేదు, ఎక్కడుందా అనుకున్నాను.
దానికి తోడు నువ్వున్నావన్నమాట. నాటకం వాడి నేను సాధించేదేముందమ్మా? నన్ను సాధిస్తున్నావు కదా. అమ్మా, నేనెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టాలని చూడలేదు. దూరంగా ఉండమంటే దూరంగానే ఉన్నాను. కలవద్దు అంటే కలవడం మానేశాను. నిన్ను అమ్మా అని పిలవాలన్న ఆశ తప్ప నాకు వేరేదేదీ లేదమ్మా. అత్తయ్యా, ఇంక చాలు. తను మహేంద్ర, నాకు అన్నలాంటివాడు. దేవాంశ్, అవునమ్మా, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నవాడు నాకు అన్నలాంటి వాడే అవుతాడు కదా. నీకేం సాయం చేశాడో తెలీదు గాని ఇప్పుడు ఈవిడి గారిని ఇక్కడికి తీసుకొచ్చి చేసిన మేలేంటో తెలియడం లేదు. ఈ వైశాలిని వైదేహి అంటూ మన ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? తను ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో తెలుసుకోకుండా ఊరికే మాట్లాడడం మంచిది కాదు. తప్పు చేయొద్దు వదినా. ఏమంటున్నావు దేవాంశ్? అవునమ్మా, ఇంట్లో నుంచి తనుగా వెళ్ళలేదు. ఎవరో తన ప్రాణం తీయబోయారు. అసలు నువ్వేమంటున్నావు దేవాంశ్? అవునన్నా, ఎవరో మత్తుమందు పెట్టి కారు డిక్కీలో పెట్టేస్తే నేనే కాపాడి రాత్రంతా తనతో ఉండాల్సి వచ్చింది. మీరు మెకానికే కదా, కొంచెం త్వరగా ఏంటో చూడండి. అలా చెక్ చేయండి. కొంచెం టూల్ కిట్ తీసుకొస్తారా? అలాగే తీసుకొస్తాను. అది జరిగింది. ఈ విషయం రాత్రే చెప్పొచ్చు, కానీ చెప్తే వైశాలి కోసం నువ్వు ఉండడమేంటని మీరంతా ఉండనిచ్చేవారు కాదు.
అందుకనే చెప్పలేదు. రా వైదేహి, రా బావా. ఇలా రా, నీకో సర్ప్రైజ్. ఒకసారి ఇది పట్టుకో. నిన్ను మొదటిసారి చూసినప్పుడు తీసిన ఫోటో ఉంది నా దగ్గర, చూపిస్తానుండు. ఇక్కడే ఉంది, తీసిస్తానుండు ఒక నిమిషం. నువ్వు మొహం అంతా కలర్ పూసుకున్నావు, ఆ ఫోటో నా దగ్గర ఉంది. ఇక్కడే ఉండాలి, ఏమైంది? ఇక్కడ నీ ఫోటో ఉండాలి కదా. ఏంటి బావా? నీ ఫోటోలు, నీకు సంబంధించిన గుర్తులు ఏవి ఇక్కడ లేవు. ఏమైపోయాయి బావా? అర్థమైంది, అర్థమైంది. నిన్ను నా నుంచి దూరం చేయడానికి చేసే ప్రయత్నం వైదేహి, నీ జ్ఞాపకాలని కూడా నా నుంచి దూరం చేసేస్తే నాలో నువ్వు లేకుండా చేయొచ్చని వాళ్ల దురాలోచన. నిశ్చితార్థం ఆగిపోయేసరికి ఎలాగైనా నిన్ను మర్చిపోయేలా చేయాలని వాళ్లకొచ్చిన పాడు ఆలోచన ఇది. బావా, ఏమైంది బావా? ఈ రక్తం ఏంటి? ఏం కాలేదు, నువ్వు వెళ్ళి చెప్తా. బావా, ఏంటిది బావా? ఇంత రక్తం కారిపోతుంటే ఏమైందంజీ? ఏంటి బావా ఇది? నువ్వేమీ మాట్లాడద్దని చెప్పానా? దేవాంశ్, ఏమైంది అన్నా? వదలండి. ఎవ్వరు ముట్టుకోవద్దు. ఏమైంది నాన్న? ఆ రక్తం ఏంటి? ఏమైంది దేవాంశ్? రక్తం ఎలా కారిపోతుందో చూడు. అంజీ, చూస్తావేంటి? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకునిరా. వద్దంజీ, ఎంత రక్తమైనా కారని ఎవ్వరూ ఆలోచించద్దు. అలేఖ్య, నువ్వు మాత్రం అస్సలు ఆలోచించద్దు. ఏమైందిరా? ఆగిందు, అది నేను మిమ్మల్ని అడగాలి. మీకు కారుతున్న ఈ రక్తం కనిపిస్తుంది. నాలో అణువు నిండిపోయిన నా వైదేహి కనిపించడం లేదా? నిన్ను మాట్లాడద్దని చెప్పాను కదా, మాట్లాడుతూ. దేవాంశ్, ఏంట్రా ఇది? ముందా చేతి కట్టుకోరా. ఎందుకు కట్టాలి? నా నుంచి మీరు కోరుకుంటున్నది ఇదే కదా. ఏంట్రా మాటలు దేవాంశ్?
ఎందుకు బావా ఇంత పిచ్చి పని చేసావు? నాకేమీ కాదు, కానీ ఇలా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది నువ్వేంటో, నా జీవితంలో నీ స్థానమేంటో. ఇందులో అత్తయ్య మావయ్యలో తప్పే ఉంది బావా. వాళ్ళు నేను లేననుకుంటున్నారు. నువ్వు కూడా నేను లేననుకునే కదా అంతకు ముందంతా నేను వైశాలిని అనుకున్నావు. వైదేహినని తెలుసుకున్నాకే కదా ఈ ప్రేమంతా. వాళ్ళు కూడా నేను వైశాలినని అనుకుంటున్నారు. అదే వైదేహినని తెలిస్తే ఇలా చేస్తారా? ఇలా రా, కూర్చో వైదేహి. వాళ్ళు నిన్ను ఎలా చూస్తున్నారు వైదేహి? నిన్ను వైశాలి అని అనుకున్నా, వైదేహి అని అనుకున్నా, నాలో ఉన్న వైదేహికి విలువ ఇవ్వాలి. ఇలా చేస్తే మాత్రం వాళ్ళ ఆలోచనలు మారుతాయా? మీకు తనతో పెళ్లి చేయాలన్న అత్తయ్య మావయ్యల ఆలోచన మారుతుందా? నాన్న ఆలోచన మారదు వైదేహి. ఎందుకంటే ఈ పెళ్లి జరిపిస్తానని అలేఖ్యకి మాటిచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందే. అందుకే కదా కొద్ది రోజులు నువ్వు వైశాలిగా ఉండాలి అన్నది. కానీ అలేఖ్య ఆలోచన మారుతుంది. నేను ఇలాగే ఉంటే ఇలాంటి జీవితం అవసరం లేదు అనుకుంటుంది. నేను ఎప్పటికీ తనకి దక్కనని అర్థమై ఈ పెళ్ళే అవసరం లేదు అంటుంది. అప్పుడు నాన్న మాట తప్పకుండానే పెళ్లి ఆగిపోతుంది కదా. బావా, నీ ఆలోచన బానే ఉంది, కానీ నిన్ను నువ్వు గాయం చేసుకోవడమే బాగోలేదు. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు బావా. ఇంకా అవసరం ఉండదు వైదేహి. ఈ లోపలే నీ డిఎన్ఏ రిపోర్ట్స్ ఎవరు మార్చారో కనిపెడతా. వాళ్ల చేతే నువ్వే వైదేహివని చెప్పిస్తా. మరప్పుడు మావయ్య గారిచ్చిన మాట తప్పినట్టు కాదా? అప్పుడు కూడా ఇంకా అలేఖ్య నన్ను పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తే అప్పుడు తప్పినట్టవుతుంది. కానీ నువ్వే వైదేహివని తెలిసాక కూడా ఇంకా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే అలేఖ్యని అందరూ అసహ్యించుకుంటారు. కాబట్టి తనే పెళ్లి చేసుకోనని వెళ్లిపోతుంది. ముందు వాళ్లు చూసిన డిఎన్ఏ రిపోర్ట్ కరెక్ట్ కాదు అని వాళ్లకు తెలియాలి. అప్పుడు వాళ్ళు నమ్ముతారు. ఈసారి ప్రతిదీ పక్కాగా చేస్తున్నాను వైదేహి. త్వరలోనే అందరూ నువ్వే వైదేహివని నమ్ముతారు, అంగీకరిస్తారు. ఊర్మిళా, ఊర్మిళా, ఊర్మిళా! బావగారు అక్కని పిలుస్తున్నట్టున్నారు బావా. అక్క ఎలాగూ పట్టించుకోదు. ఏంటో నేనే చూసిస్తాను. వైదేహి, నేను వెళ్ళి చూసొస్తాను. ఎవరూ లేరు. మరెవరూ లేకపోతే రిపోర్ట్స్ ఏమైనట్టు? రెక్కలు చెగిరిపోయిందా? అసలు నిన్ను నమ్ముకున్నా చూడు. ఛ, తప్పు నాది. అరే, నేనేదో పడేసినట్టు మాట్లాడుతున్నావేంటి? నువ్వు పడేసి. ఏ ఆపు. దేవాంశ్ చూస్తాడని పడేసా. నిన్ను తీయమని చెప్పాను కదా, వెంటనే వెళ్లి తీయాలి కదా. నిదానంగా వచ్చుంటావు, ఎవరో తీసుకుపోయి ఉంటారు. బా ఊర్మిళ, ఇదంతా కాదు. ఇప్పుడేం చేయాలో అది ఆలోచించు. చెయ్యగలిగిందేం లేదు. అది ఎవరి కంట పడకుండా ఉంటే చాలు. ఈ కాగితం ఏంటి? దొరికితే మనం దొరికిపోతాం. పొడ్డ కష్టం అంతా పోతుంది. అది వైశాలి కాదు, వైదేహి అని తెలిసిపోతుంది. ఏంటమ్మా అలేఖ్య, దేని గురించి ఆలోచిస్తున్నావు?
ఇంకేం ఆలోచిస్తుంది బామ్మగారు? ఎవరి జ్ఞాపకాల నుంచైతే దేవాంశ్ని దూరంగా ఉంచాలని చూసిందో అవే జ్ఞాపకాల్ని తన చేతులతో తనే తెచ్చిపెట్టాల్సొచ్చింది. తను చేసుకోబోయేవాడి మనసులో వేరెవరన్నా ఉన్నారంటేనే నరకంగా ఉంటుంది. అలాంటిది దేవాంశ్ ఎప్పటికీ వైదేహిని మర్చిపోనంటే బాధగా ఉండదా? తనకి దేవాంశ్ మనసులో చోటు దక్కదన్న ఆలోచన ఉండదా? మనసులో చోట నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు ఊర్మిళ. అసలు దేవాంశ్ నా మెడలో 3 ముళ్ళు వేస్తాడన్న నమ్మకమే నాకు కలగడం లేదు. అయినా కేసు వాదించడానికి వచ్చిన దాన్ని పని అయిపోగానే వెళ్లిపోకుండా ఎందుకు ఇక్కడ ఉండాలి? ఎందుకు దేవాంశ్ బాధని పోగొట్టాలి అనుకోవాలి? దేవాంశ్ మంచి కోసం ఆలోచిస్తూ చివరికి దోషిలా మిగిలిపోతానేమోనని నాకు భయంగా ఉంది. ఈ ఇంటికి మేలు చేయడానికి వచ్చిన దానివి నువ్వు దోషిగా ఎందుకు నిలబడిపోతావమ్మా? అయినా వైదేహి ప్రాణాలతో ఉండి తనని దూరం చేయాలనుకుంటే తప్పుగాని, లేని వైదేహి కోసం దేవాంశ్ పడే బాధని దూరం చేయటం తప్పు కాదు కదా. వాడిప్పుడు బాధపడినా తర్వాత అర్థం చేసుకుంటాడు. కౌసల్య, అర్థం చేసుకునేలా మనమే చెయ్యాలి. నువ్వు మంగళగౌరి హారం తీసుకురా. మంగళగౌరి హారమా? ఇప్పుడు అది ఎందుకమ్మా? తీసుకురా నాత్తయ్య. చెప్తా, వెళ్ళి తీసుకురా. ఆ పెళ్లికి ఏ ఆటంకం కలగకూడదనే ముందుగా ఈ హారం వెయ్యాలనుకుంటున్నా. పెళ్లి జరిగే వరకు ఈ హారం అలేఖ్య మెడలోనే ఉంటుంది. దీనికి ఎలాంటి అభ్యంతరం లేదు కదా రాజా? నేను మాటిచ్చానమ్మా, నువ్వు నిర్ణయం తీసుకున్నావు. ఇంకేం అభ్యంతరం ఉంటుందమ్మా? కౌసల్య, ఈ హారం అమ్మవారి దగ్గరుంచు. రేపు ఉదయాన్నే అమ్మాయి మెడలో అలంకరిద్దాం. అలాగే అత్తయ్య. ఏంటలా చూస్తున్నావు? వైదేహి జ్ఞాపకాలంటూ దేవాంశ్ ఎంత చేసినా దేవాంశ్ జీవితంలో ఉండబోయేది మాత్రం అలేఖ్యనే. నీది ఆశ అయితే నాది అర్హతక్క. అర్హత లేని వాళ్ళు ఎంత ఆశపడినా ఏది దక్కదు. ఆ నిజం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తక్కువ నిరాశతో బయటపడతారు. ఏమంటుంది? దీని కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కావడం లేదు. దేనికి బెదరడం లేదు. తన కాన్ఫిడెన్స్ తనుకుంటే నీ కాన్ఫిడెన్స్ నీకుంది కదా. ముందు అలేఖ్య ఎంత కాన్ఫిడెన్స్ తో ఉందో చూడాలి. అసలే వైదేహి ఫోటోలని తిరిగి తెచ్చిన బాధలో ఉంది. ఇంతకీ ఎక్కడుందో చూద్దాం పదా. ఆ రూపం దేవాంశ్ కళ్ల ముందు తిరిగినంత వరకు మనం ఎంత ప్రయత్నించినా వైదేహి జ్ఞాపకాలు దూరం కావు.
అందుకే ముందు వైశాలిని బయటికి పంపాలి. వైశాలిని బయటికి పంపాలి అంటావు, మళ్ళీ హారం వైశాలి దగ్గర ఉండాలి అంటావు. నాకేం అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నా దగ్గర ఉండాల్సిన హారం వైశాలి దగ్గర ఉంటేనే కదా వైశాలి బయటికి పోతుంది. నాకు అర్థమయ్యింది. పూజ గదిలో ఉన్న ఆ హారం వైశాలి దగ్గర ఉండాలి. నీకివ్వడం ఇష్టం లేక వైశాలి దొంగతనం చేసిందన్న ముద్రపడాలి. దొంగని ఎవరూ ఇంట్లో ఉంచుకోలేరు కాబట్టి బయటికి పోతుంది. కరెక్ట్. ఏం చేస్తారో తెలీదు. ఆ హారం వైశాలి దొంగతనం చేయాలి. రేపు అందరి ముందు దోషిగా నిలబడాలి. హారాన్ని కొట్టేసి వైశాలి గదిలో పెట్టడం కష్టం కాదు, కానీ ఆ దొంగతనం వైశాలి చేసినట్టు చూపించాలంటే కష్టమే. నీకు జీవితమే లేకుండా చెయ్యాలనుకుంటుంటే దానికి అందమైన రంగులు అద్దుతావా? ఆ ముగ్గేం చూస్తున్నావు? ఎలాగూ నీకు వేసే అలవాట్లేదు కదా. అది మామూలు ముగ్గు కాదు వాలి. తన జీవితానికి ప్రతిరూపమట. ఎక్కడ ఎంత బాగా రంగులద్దితే జీవితం అంత రంగులమయం అవుతుందట. ఇంకెక్కడి రంగులు? బయటకు పంపడానికి కుంపటి రాజేశావు కదా. అదేలాగో జరుగుతుంది. కాని ఇదంతా తన కలే అని, అది చెదిరిపోతుందని దానికి తెలియాలి. ఆ ముగ్గు చెదిరిపోవాలి. ముగ్గు వేయడం కష్టం గాని చెదరగొట్టడం ఎంతసేపు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.